భావన వల్ల వస్తువు మారదు. చూడండి, మనం ఊరికే భావన చేయడం వల్ల ఆ యొక్క పదార్థం యొక్క గుణము అది మారదని మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. మూర్తి జడము. ఇక్కడ మూర్తి అంటే విగ్రహము అని అర్థం. రాయి చెక్కతో కానీ ఏదైనా కానీ అది జడము, అంటే జ్ఞానము లేనిది. దీన్ని ఈశ్వరుడు అనుకుంటే ఈశ్వరుడు కూడా జడము అవుతాడు. చూడండి, మీరు చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఇక్కడ దేవుణ్ణి ఆ రాయిలో కూడా మేము దేవుణ్ణి చూస్తాము అని అనుకుంటే, ఆ భావన చేస్తే అక్కడ ఏమవుతుంది? ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు, మరి చైతన్య స్వరూపం ఏమవుతుంది? జడమైపోతుంది అక్కడ మీరు భావన చేయడం వల్ల. అంటే దాని గుణం మారిపోతుంది. ఒకవేళ ఈశ్వరునితో సమానంగా మరొక ఈశ్వరుడు ఉన్నాడనుకుంటే పరమాత్మ యందు పరమాత్మ లక్షణము ఉండదు. అట్లా ఇంకొక ఈశ్వరుడు ఉన్నాడని భావిస్తే అది తప్పు అవుతుంది, ఆ గుణం అది మారుతుంది. ఒకవేళ ప్రతిమలోనికి ఈశ్వరుడు వస్తాడనుకుంటే ఇది సరికాదు. దీనివల్ల ఈశ్వరుడు అఖండుడు కావడానికి వీల్లేదు. అంటే ఈ విధంగా వేదశాస్త్రాలకు ఏ రకంగా చూసినా కానీ అది విరుద్ధమవుతుంది. ఎందుకంటే భగవంతుడు అఖండుడు, అతన్ని ఖండితం చేయలేం, వేరు చేయడానికి లేదు, అంతటా ఉంది ఆ పదార్థము, దాన్ని ఖండించడానికి వీలే కాదు. కాబట్టి అక్కడ మీరు భగవంతుడు దాంట్లోకి వస్తాడు అంటే అది ఖండితం కావాలి, అంటే వేదశాస్త్రానికి విరుద్ధం కావాలి, అట్లా కూడా తప్పే. కాబట్టి భావనలో భగవంతుడున్నాడని అంటే అది నేను చెప్పింది ఏమిటంటే, కర్రలో చెరుకు ముక్కను మరియు మట్టిలో పటిక బెల్లాన్ని భావించితే నోరు తీపి అవుతుందా? చూడండి, మీరు కూడా ఆ విధంగా మేము దేవుడు ఇక్కడ ఉన్నాడని భావన చేస్తామని లోకంలో చాలామంది అంటుంటారు. అయితే ఆ భావన వల్ల ఆ ఈశ్వరుని గుణగణాలు అందులోకి రావు, దానికి విరుద్ధం అయిపోతాయి. అట్లనే ఇక్కడ ఉపమానం ఏం చెప్తున్నా అంటే, ఒక కర్ర తీసుకోండి, ఆ కర్రలో చెరుకు రసం ఉందని దాన్ని నోట్లో పెట్టుకుంటే అది తీపి అవుతుందా? అట్లాగే మట్టిపేట తీసుకొని అది బెల్లం అనుకొని నోట్లో పెట్టుకుంటే అది తీపి అవుతుందా? మీరు భావన చేస్తానే సరిపోతుందా అని మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఎండమావిలో లేడి నీటిని ఎంతగానో భావిస్తుంది, కానీ దాని దాహం తీరదు. జింక రోడ్డు మీద ఎండమావులు వచ్చినప్పుడు అవి నీళ్ళలాగా భావించి దాని పరిగెత్తంటాదనమాట, కానీ దాని దాహం తీరదు. కాబట్టి విశ్వాసము, భావన మరియు కల్పన, ఊహతో పాటు సత్యమై ఉండడం ఆవశ్యకమవుతుంది.